ఈ రోజు నేను కువైట్‌లో హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అయితే కొన్నా. దాని రేటు మన ఇండియాలో కన్నా కువైట్‌లోనే చాలా తక్కువైతే ఉంది. ఇప్పుడు నేను ఈ మైక్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానన్నమాట. ఇది క్యాంబో ఆఫర్. దీని లోపల ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ మైక్‌నైతే నేను ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నా. కానీ డబ్బులు లేక ఆగిపోయానన్నమాట. లాస్ట్‌కి ఈ రోజు అయితే కొనుక్కున్నా. ఛార్జింగ్ కేస్ లోపల 2 చిన్న మైకులు, ఒకటి కెమెరా రిసీవర్ అయితే ఉన్నాయి. ఇండియాలో ఉండే ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేస్తే దీని రేట్ వచ్చేసి 14,000 రూపాయలు అయితే ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనుకున్నా. తర్వాత ఇప్పుడు అర్థమైంది అన్నమాట. యూట్యూబ్ కోసము వేలు ఖర్చు పెట్టాల్సి వస్తది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులు ఆండ్రాయిడ్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ బాగాలేదని చెప్పేసి ఐఫోన్ అయితే కొనుక్కున్నా. ఈ మైక్ కు 2 రిసీవర్లు అయితే ఇచ్చిండు. ఒకటి వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్ కు, ఇంకొకటి ఐఫోన్ కు. ఫ్లిప్కార్ట్ లో 2,000 పెట్టి గ్రీన్ మైక్ కొనుక్కున్నా. అది సరిగా లేదని చెప్పేసి ఇప్పుడైతే ఈ మైక్ అయితే కొనుక్కున్నా 10,000 పెట్టి. ఈ వైర్ వచ్చేసి మనం ఇంకా కెమెరా వాడితే కెమెరాకు అలాగే మైక్ రిసీవర్ కు కనెక్ట్ చేయడానికి. ఈ మైక్ నాకు కువైట్ లో 30 దినాలు అయితే పడింది. ఇండియా డబ్బులు వచ్చేసి 10,600 అవుతుంది. కువైట్ కన్నా మన ఇండియాలోనే 3,500 రూపాయలు రేటు ఎక్కువ అవుతుంది ఈ మైక్. యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం ఏమో గానీ వేలు అయితే ఇంకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం. ఇదే షాప్ లో డీజే ఓస్మో మొబైల్ గ్లింబల్ అయితే చూసినా మస్తు అయితే ఉంది. అది వచ్చేసి 10,000. దాన్ని కూడా కొనాలా. ఇక్కడ కనబడే వస్తువులన్నీ బాక్స్ లోపల అయితే ఉన్నాయన్నమాట. కంపెనీ చాలానే ఇచ్చిండు. యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఆ యూట్యూబ్ ఏముంది అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైతే అనమాట యూట్యూబ్ అంటే ఏంటో.